ఫ్రెండ్స్, పబ్లిక్ ఫినాన్స్లో మిగతా క్వశ్చన్స్ని చూద్దాం. 1 కోటి నుంచి 2 కోట్ల ఆదాయ పరిధిపై ఎంత శాతం సర్ఛార్జ్ విధిస్తున్నారు? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 37, ఆప్షన్ డి 10. 15. సర్ఛార్జ్ అంటే పన్ను మీద పన్ను అన్నమాట. సెస్ అన్న పన్ను మీద పన్నే. సెస్ అనేది ఒక ప్రత్యేక అంశం మీద మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. లైక్ విద్య అనుకుంటే విద్య మీదనే, ఆరోగ్యం అనుకుంటే ఆరోగ్యం మీదనే. సర్ఛార్జ్ అనేది అలా కాదు. కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాల మీద దాన్ని ఖర్చు చేస్తుందన్నమాట. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్పై సెస్ ఎంత శాతం విధిస్తున్నారు? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 1. ఆప్షన్ బి 4. 4 మీటర్ల కన్నా తక్కువ పొడవుండి ఇంజన్ సామర్థ్యం 1200 cc కన్నా తక్కువ ఉండే డీజిల్ వాహనాలపై ఎంత శాతం సెస్ను విధిస్తున్నారు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2.5, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 1.5, ఆప్షన్ బి 2.5. అదే పెట్రోల్ అయితేనేమో 1%. కేంద్రానికి అధిక రాబడిని ఇచ్చిన పన్నుల ర్యాంకింగ్స్ వరుసగా చెప్పండి. ఆప్షన్ ఏ జిఎస్టి, కార్పొరేషన్ పన్ను, ఆదాయపు పన్ను, ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకం. ఆప్షన్ బి ఆదాయపు పన్ను, జిఎస్టి, కార్పొరేషన్ పన్ను, ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకం. ఆప్షన్ సి కార్పొరేషన్ పన్ను, కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం, జిఎస్టి, ఆదాయపు పన్ను. ఆప్షన్ డి ఎక్సైజ్ సుంకం, కార్పొరేషన్ పన్ను, జిఎస్టి, ఆదాయపు పన్ను, కస్టమ్స్ సుంకం. ఆప్షన్ బి ఆదాయపు పన్ను, జిఎస్టి, కార్పొరేషన్, ఎక్సైజ్, కస్టమ్స్. సంపద పన్ను అనునది? ఆప్షన్ ఏ తిరోగామి పన్ను, ఆప్షన్ బి అనుపాతపు పన్ను, ఆప్షన్ సి పురోగామి పన్ను, ఆప్షన్ డి పరోక్ష పన్ను. సంపద పన్ను అనేది పురోగామి పన్ను.